తప్పు చేస్తే ఏడుస్తూ చచ్చిపోవలసిందేనా? సరదాగా సాగిపోతున్న అతని జీవితంలోనికి అప్పు అనే ఆయుధం అప్పుడే అడుగుపెట్టింది. ఒరే రంగా, నమస్తే అయ్యా. నమస్తే తర్వాత ముందు డబ్బులు తెచ్చావా? అయ్యా అది అందలేదయ్యా. ఎప్పుడు ఇస్తావురా? అయ్యా అది ఇంకో 4 రోజులు టైం పడుతుంది అయ్యా. నాలుగు రోజులు ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరగలరా? రేయ్, 4 రోజుల్లో డబ్బులు అందకపోతే ఎన్నో పేకలు కోసా, నీ పే కోయించుకోమాక రండ్రా. ఇదే పరిస్థితి మళ్ళీ రాకూడదంటే కౌలుకు పొలవిచ్చిన రాజుగారికి పంట మునిగిపోయిందని ముందే చెప్పాలి. ఏమైనా జరగని, ఇప్పుడే వెళ్తాను. అవమానం పట్నం కన్నా ముందే వీళ్ళి చెప్తే మంచిది. వెళతాను, వీళ్ళు చెప్తాను. నమస్తే రాజుగారు. నమస్తే. ఏరా రంగా, తెచ్చిన డబ్బులు మీ అమ్మగారికి ఇచ్చేసేయి. అయ్యా అది ఏమైందిరా రంగా?
డబ్బులు ఎరా డబ్బులు తెచ్చావా? డబ్బులు అందలేదయ్యా. ఎరా మరి ఎప్పుడు ఇస్తా? ఇస్తానయ్యా. నీకు తెలియందే ఉంది, పంటలు, తుఫాన్లు, వరదలు, పంట చేతికి రాలేదయ్యా. ఇవన్నీ నాకెందుకు తప్పురా. ఒరే రంగా, 4 రోజుల్లో నా డబ్బులు లేకపోతే నరాలు నరికి నాటేసుకుంటానని నా కొడక. రైతంటే దేశానికి వెన్నెముక కాదా? ఇన్ని అవమానాలతో పడి బ్రతకటం అవసరమా? చచ్చిపోతే సమస్య తీరిపోతుంది, కానీ ఒక్కటే బాధ. భార్య పిల్లలు తలుచుకుంటే బాధేస్తుంది. కానీ నేనేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా చావుతో కొంతైనా సానుభూతి వస్తుంది. దేవుడు వాళ్ళని కాపాడతాడని నమ్మకం ఉంది. నేను బ్రతికుండి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టలేని దుస్థితిలో ఉన్నాను. మంచి తండ్రిని కాలేకపోయాను, మంచి భర్తని అంతకన్నా కాలేకపోయాను. నన్ను క్షమించండి. ఈ జన్మ ఇలా ముగుస్తున్నందుకు. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తే బ్రతుకు మీద ఆశ పుడుతుంది. పరువు పోయాక బ్రతకటం అవసరమా? కానీ ఎలా చావాలి? నీళ్ళలో దూకుదామా? పురుగు మందు తాగుదామా? ఏం అర్థం కావటం లేదు. నదిలో దూకేయటమే కరెక్ట్. అవును, అక్కడైతే నా శవం కూడా దొరకదు. అవును, ఇప్పుడే వెళ్తాను. చస్తాను, అక్కడే చస్తాను. చావుని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను, కానీ పిల్లలు, భార్య గుర్తుకొస్తున్నారు. నన్ను క్షమించండి. మీకోసం ఏమీ చేయలేకపోయాను. అప్పు చేస్తే ప్రాణాలు తీసుకోవాలని అర్థమయ్యేసరికి మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. సారీరా పిల్లలు, సారీ లక్ష్మి. నా చావుతో అప్పుల వాళ్ళు నా కుటుంబాన్ని వదిలేయండి ప్లీజ్. మళ్ళీ జన్మంటూ ఉంటే అప్పులేని జీవితాన్ని కోరుకుంటాను. ఈ జన్మకి ఇంతే, వస్తాను. అనుకోకుండా ఇంతలో ఒక చెయ్యి వెనక నుండి పడింది. ఎవరా అని చాలా నిదానంగా వెనక్కి తిరిగి చూశాను. నా ప్రాణ రక్షకుడు. అతన్ని చూడగానే ఇక చావవలసిన అవసరం లేదనిపించింది. నా మొర అతనికి వినిపించాను. బోరున ఏడ్చేశాను. అప్పు చేస్తే చనిపోవలసిన అవసరం లేదు. అవసరానికి ఎవరైనా అప్పులు చేస్తారు. దానికి చావు ఒక్కటే పరిష్కారం కాదు. వేరే ఇతర మార్గాలు చాలా ఉన్నాయి. నీలాంటి అమాయకులు చాలామంది ఇలానే తొందరపడి ప్రాణాలు తీసుకుంటున్నారు. మీలాంటి వారిని కాపాడటానికి మనకు చాలా చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి. కోర్టులు అప్పులు చేసిన వారిని ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి, కాపాడుతున్నాయి కూడా. మీలాంటి వారిని మేము కాపాడలేమా? మీకు మేము అండగా ఉంటాం. భయపడవద్దు, నేను చూసుకుంటాను. చట్టపరంగా, న్యాయపరంగా మనం ముందుకు వెళదాం. నీ ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదు. రైతు ప్రాణం నిలబడితేనే దేశం 2 పూటలా అన్నం తింటుంది. అంత విలువైంది మీ ప్రాణం. ఏం భయం లేదు. నీ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండు. వెళ్ళిరా. నేను భరోసా ఇస్తున్నాను. మీ ప్రాణాలు చాలా చాలా విలువైనవి. నన్ను నమ్ము. సంతోషంగా వెళ్ళిరా.